మహిళల సంరక్షణకి ప్రాధాన్యత ఇచ్చే ప్రభుత్వం. విశాఖ జిల్లాలో 3 వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్స్. విశాఖ జిల్లా గాజువాక మండలం వడ్లపూడి శివారు ఆటోనగర్లో వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్ నిర్మాణం కొరకు సోమవారం శంకుస్థాపన జరిగింది. ఈ కార్యక్రమంకి ముఖ్య అతిథులుగా విశాఖ జిల్లా ఎంపీ శ్రీభరత్, జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్, నగర మేయర్ పీల శ్రీనివాస్, నియోజకవర్గం ఎమ్మెల్యే టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు పాల్గొన్నారు. స్థానిక కార్పొరేటర్ టీడీపీ రాష్ట్ర కార్యదర్శి బొండ జగన్నాథం అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమం వక్తలు మాట్లాడుతూ ఈ హాస్టల్ నిర్మాణం ఉద్యోగినుల భద్రత, వసతి సౌకర్యాలలో కీలక పాత్ర పోషిస్తుందని పేర్కొన్నారు. నేటి ఆధునిక కాలంలో మహిళలు ప్రతి రంగంలో ముందంజలో ఉన్నారని, అలాంటి మహిళలకు సురక్షితమైన వసతి అవసరం ఎంతో ముఖ్యమైనదని అన్నారు. ఈ హాస్టల్ పూర్తయితే ఉద్యోగాల కోసం వెలుపల నుంచి వచ్చే మహిళలు నిర్భయంగా నాణ్యమైన వసతి సదుపాయాలతో జీవించగలరని తెలిపారు. సుమారు 17 కోట్ల రూపాయలతో నిర్మిస్తున్న ఈ హాస్టల్ ప్రత్యేకంగా ప్రభుత్వం మహిళల అభివృద్ధి కోసం చేపడుతున్న సంక్షేమ పథకాలకు ఇది తోడ్పడుతుందని వక్తలు అభిప్రాయపడ్డారు. హాస్టల్లో ఆధునిక సౌకర్యం, భద్రతా చర్యలు, పరిశుభ్రతకు ప్రాధాన్యం ఇవ్వబడుతుందని తెలిపారు. ఈ కార్యక్రమం మహిళా సాధికారతకు కొత్త మైలురాయిలుగా నిలుస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ఇన్ఛార్జ్ ప్రసాదుల శ్రీను, నియోజకవర్గం కార్పొరేటర్లు, 87వ వార్డ్ నాయకులు బెల్లంకొండ రాజన్నరాజు, జనసేన నాయకులు సిరిసిపల్లి కనకరాజు, బొట్టా ప్రకాష్, పావాడ రమణమూర్తి, శ్రీనివాస్ నాయుడు, డివి సూరిబాబు, బొడ్డ సన్యాసి, ఆనంద్ కుమార్, కల్లేపల్లి శ్రీనివాస్ వర్మ, గెద్దడ రాంబాబు, పోతల కృష్ణ, గండేపల్లి రాము, గెద్దడ అప్పారావు, మాటూరి రాము, జాన్ రమేష్, ఆదినారాయణ, సుందర్ సునీల్, సన్యాసిరావు, నియోజకవర్గం కూటమి నాయకులు, కార్యకర్తలు, మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ప్రయాస్ కింద ఉంటుంది ఇది వేదిక. మనకి ఆడపిల్లలకి ఒక ఉండడానికి హాస్టల్ నిర్మాణం చేయాలి. ఎందుకంటే ఈరోజు ఆడపిల్లలు మనం చదివిస్తున్నాం, మగపిల్లలతో సమానంగా వాళ్ళకి విద్యావకాశాలు కల్పిస్తున్నాం. గతంలో తల్లిదండ్రులు అంటే మగపిల్లడు చదివిస్తే చాలు, ఆడపిల్ల చదువు అంత ముఖ్యం కాదు, రేపో మాపో పెళ్లి చేసి పంపించేస్తే నా నెత్తి మీద భారం కాస్తే ఇంకో నెత్తి మీద పెట్టేద్దాం అనే ఆలోచనతోనే 16 సంవత్సరాలు వచ్చేసరికి పెళ్లి చేసి పంపించేస్తారు. అలా కాకుండా ఈరోజు మగపిల్లడు చదివినా ఆడపిల్ల కూడా అలాగే చదవాలని ఒక ఆలోచన అందరిలో ఉంది. అయితే ఆడపిల్లలు చదివిన తర్వాత అనే ఆలోచన మన తల్లిదండ్రుల్లో చాలా మంది, మనం నిర్భయంగా పిల్లలు అక్కడ విడిచిపెట్టొచ్చు అనే ధైర్యంగా విడిచిపెట్టడానికి అనువుగా ఉన్నటువంటి ఈ హాస్టల్ని నిర్మాణం చేస్తున్నాం. అందుకనే ఈ హాస్టల్ వల్ల రేపు ఉద్యోగం చేసే కాదు, అందరు నాకు సమానమే. సో ఇప్పుడు ప్రతి వార్డులో చాలా సమస్యలు ఉన్నాయి. ఆ ప్రతి సమస్యకి ఆ వార్డు కార్పొరేటర్కి తిప్పికొడితే 3-4 కోట్లు అనిపిస్తుంది. 100 వార్డులు కలిపేసరికి 400 కోట్లు అవుతుంది. ఆ 400 కోట్లు మనకి లేవు ఇప్పుడు. సో అందుకే ఏంటంటే మనం ₹1 ఖర్చు పెట్టేటప్పుడు ప్రతి దాని గురించి మనము ఏ రూపాయి ఖర్చు పెడితే సమాజానికి ఎక్కువ మేలు జరుగుతుందని ఆచి తూచి ఆలోచించి మనం ఖర్చు పెడుతున్నాము. సో అందరికీ కోరేది, వేదిక మీద ఉన్న నాయకులందరినీ కోరేది ఏంటంటే కొంత ఓపిక పెట్టుకుందాం అంతే. తప్పకుండా మనకి రాష్ట్రానికి మంచి నాయకుడు ఉన్నారు, దేశానికి మంచి నాయకుడు ఉన్నారు కాబట్టి మనం ముందుకు వెళ్తున్నాము. ప్రజల నుంచి కూడా కావాల్సింది అదే ఓర్పు. మీ అందరి నుంచి ఉంటే తప్పకుండా అభివృద్ధి జరుగుతుంది. వేదిక మీద ఉన్న వాళ్ళందరికీ నమస్కారం అండి. పల్లా గారు తర్వాత మాట్లాడితే నాకు చాలా ఈజీ, ఎందుకంటే ఆయన అందరి పేర్లు స్పష్టంగా తీసుకుంటారు కాబట్టి నేను అందరికీ నమస్కారం చెప్పి స్టార్ట్ చేసేయచ్చు. దల్లి గోవిందరెడ్డి గారు, కాకి గోవిందరెడ్డి గారు, ఇద్దరు గోవిందరెడ్డి గారు, రామన్ రెడ్డి గారు, అది అయిపోయింది. ఓకే, సో మీకు ఉదాహరణ ఇస్తాను. ఎస్కోట నియోజకవర్గంలో మాకు స్థానిక నాయకుడు రామకృష్ణ గారు బ్యూటిషియన్ కోర్సులు, టైలరింగ్ కోర్సులు. ఈరోజు గాజువాకలో వర్కింగ్ ఉమెన్ హాస్టల్ ఇనాగ్రేషన్ ప్రోగ్రామ్కి, ఫౌండేషన్ ఇన్స్టాల్ ప్రోగ్రామ్కి వచ్చినటువంటి మన చీఫ్ గెస్ట్ ఆనరబుల్ ఎంపీ విశాఖపట్నం శ్రీ భరత్ గారికి, అదేవిధంగా ఈ ప్రోగ్రామ్కి అధ్యక్షత ఇస్తున్న మన గాజువాక స్థానిక ఎమ్మెల్యే గారు, స్టేట్ టీడీపీ ప్రెసిడెంట్ పల్లా శ్రీనివాస్ గారికి, మన సిటీ
మేయర్ గారు శ్రీ పీలా శ్రీనివాస్ గారికి, మన డిప్యూటీ మేయర్ గారు గోవిందరాజ్ గారికి, 87th వార్డ్ కార్పొరేటర్ జగన్ గారికి, అదేవిధంగా ఇక్కడ వచ్చిన అందరు కార్పొరేటర్స్కి, గంధం శ్రీనివాస్ గారికి, పల్లా శ్రీనివాస్ గారికి, కోటేశ్వర్ గారికి, అందరికీ కూడా కోటి నాయకులందరికీ నమస్కారం. మన జీవీఎంసీ తరఫున వచ్చిన చీఫ్ ఇంజనీర్ గారికి, జోనల్ కమిషనర్కి, మీ అందరికి కూడా పేరు పేరున నమస్కారం. ఈరోజు ఈ వర్కింగ్ ఉమెన్ హాస్టల్ కి ఒక శంకుస్థాపన చేయడం జరిగింది. మీరు కూడా చూసారు, ఇక్కడ డిజైన్స్ అన్ని కూడా చూపించడం జరిగింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వర్కింగ్ ఉమెన్ హాస్టల్ అంటే అటువంటి ఒక శాంక్షన్ కేంద్ర ప్రభుత్వం నుంచి రావడం జరిగింది ఎన్డీఏ గవర్నమెంట్లో. సో మనకి దానికి కారణం కర్తాకిరి అందరు కూడా మన ఆనరబుల్ ఎంపీ శ్రీ భరత్ గారు మీ అందరికి కూడా తెలియజేస్తున్నాము. మన మొత్తం సిటీలో కూడా 3 వర్కింగ్ ఉమెన్ హాస్టల్స్ శాంక్షన్స్ మన స్పెషల్ ఎఫర్ట్స్ ఎంపీ గారి ద్వారా తీసుకురావడం జరిగింది. దాంట్లో సభాధ్యక్షులు, స్థానిక కార్పొరేటర్ సోదరులు బండా జగన్ గారికి, అలాగే నేటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇచ్చేసినటువంటి గౌరవ విశాఖకి దగ్గర ఉన్నటువంటి ప్రాంతం ఆర్హెచ్ కాలనీ. ఈ ప్రాంతంలో ఇండస్ట్రీస్ కానీ రకరకాలైనటువంటి ఉపాధి కల్పన ఉండాలి. ఉపాధి కల్పన ఉన్నాక ఎవరైనా వచ్చి ఇక్కడ ఇల్లు లేదు, లేకపోతే ఇక్కడ నివసించడం ఇబ్బంది అని అనుకుంటే ఎవరైనా మహిళలు అలాంటి వారి కోసం చెప్పేసి కేంద్ర ప్రభుత్వ నిధులు స్మార్ట్ సిటీలో భాగంగా 17,47 రూపాయలు అంటే జిఎస్టీ అవి తీసిగా ఆ యొక్క కేంద్ర నిధులతో చక్కని G+3 కన్స్ట్రక్షన్తో మంచి ఇల్లు, అంటే 3 స్టార్ హోటల్లో కనిపిస్తుంది అక్కడ డిజైన్స్ చూపిస్తుంటే. దాంట్లో కూడా ఇప్పుడే మన గౌరవ ఎంపీ గారు కానీ, ఎమ్మెల్యే గారు కానీ, గౌరవ కమిషనర్ గారితో మాట్లాడి ఈరోజు మనం ప్రారంభించేటప్పుడు కొత్తగా 2 సంవత్సరం 3 సంవత్సరాల వరకు నీట్గా చక్కగా ఉండే విధంగా గుర్తించాలి. ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి గౌరవ ఎంపీ గారు శ్రీ శ్రీభర్త గారికి, అదేవిధంగా మన మేయర్ గారు శ్రీ పీలా శ్రీనివాసరావు గారికి, అదేవిధంగా మరో ముఖ్య అతిథి మన గాజువాక శాసనసభ్యులు మరి టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ పల్లా శ్రీనివాసరావు గారికి, వేదిక పైన ఉన్న డిప్యూటీ మేయర్ గారు సోదరులు శ్రీ దల్లి గోవిందరాజు గారికి, అదేవిధంగా గవర్నమెంట్ అధికారులకి, మిగతా కార్పొరేటర్లకి, కూటమి నాయకులకి, అందరికీ ఇక్కడ విచ్చేసిన అధికారులకు అందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్సుమాంజలి. ఈరోజు కేంద్ర ప్రభుత్వం నుంచి ఈరోజు స్మార్ట్ సిటీలో భాగంగా 87వ వార్డు ప్రాంతంలో ఈరోజు 17 కోట్లతో వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్ ఇవాళ ఇక్కడ మనకి శంకుస్థాపన చేసుకోవడం జరుగుతుంది. దానికి మరి కేంద్ర ప్రభుత్వం నుంచి మన భర్త గారు నిధులు తెచ్చి అది మన 87 వార్డులు రావడానికి మరి ముఖ్యంగా కమిషనర్ గారు కానీ, పల్లా శ్రీనివాసరావు గారు కానీ పేరు పేరు ధన్యవాదాలు. ఎందుకంటే ఇక్కడ 87వ వార్డు ప్రాంతంలో సార్ మీకు అందరికీ మాకు గత పదే మీటింగ్లో కూడా చెప్తుంటాం, ఇది స్టీల్ ప్లాంట్ రిహాబిలిటేషన్ కోన్లు అవడం వల్ల చాలా ఇబ్బంది ఎదుర్కొంటున్నాం. మాకు చాలా మందికి స్టీల్ ప్లాంట్లు 6 కార్డులు ఉద్యోగాలు ఇచ్చి 6 కార్డులు ఇచ్చారు తప్ప కొంతమందికి ఉద్యోగాలు కూడా లేవు. అయితే చాలా ఇబ్బందులు పడుతున్నాయి. అలాంటిది ఇక్కడ ఆర్డినరీ ఏరియాలో కూడా మాకు 63% ఎంప్లాయ్మెంట్ కల్పిస్తాం అనేవారు. అప్పుడు ఎంతవరకు దాన్ని కూడా కార్యరూపం దాల్చట్లేదు. మరి ఈరోజు ఏదైతే మరి ఇక్కడ చూస్తుంటే ఈ హాస్టల్ కానీ మరి అనేకమైన ఇక్కడ ఈ ప్రాంతంలో ఆటనగర్ ప్రాంతంలో అనేకమైన ఇండస్ట్రీలు వచ్చాయి కానీ మాకు సరైన ఉద్యోగాలు కల్పించట్లేదు. కాబట్టి దాని మీద కూడా దృష్టి పెట్టండి సార్. గత ఎమ్మెల్యే గారు కూడా చెప్పుకోవడం జరిగింది. మరొక మంచి కార్యక్రమానికి ఈరోజు ఇక్కడ తెచ్చినందుకు అందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు. ముందుగా వచ్చిన వాళ్ళందరికీ ఇప్పుడే చిన్న ఒకసారి సాల్వ్ అయ్యాలని చెప్పి అనుకుంటున్నాం. వార్డు నుంచి లాస్ట్ లైన్ అందరికీ నమస్కారం. ఈరోజు 87వ వార్డు ప్రాంతం APICలో ఉన్నాం. ఎందుకంటే ఇక్కడ ఫస్ట్ టైం మాకు ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం నుంచి ఒక మంచి ప్రాజెక్ట్ వరకు మాకు రావడం జరిగింది. దీనికి సహకరించిన MV శ్రీభర్త్ గారికి, అలాగే పల్లా శ్రీనివాసరావు గారికి, కమిషనర్ గారికి, కలెక్టర్ గారికి అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు. ఎందుకంటే 87వ వార్డు ప్రాంతం అంటేనే డబుల్ ఇంజిన్ సర్కార్. ఎందుకంటే 87వ వార్డు ప్రాంతంలో అభివృద్ధిలో మాత్రం దూసిపోతున్నందుకు ఉదాహరణ అనేకమైన చేసాం. అయితే ఈవేళ అదృష్టం బాగుంది. ఈ స్మార్ట్ సిటీలో వరకు కూడా మనకి 17 కోట్లతో ఇక్కడ ఏదైతే వర్క్ ఉమెన్ కాలేజ్ పెట్టడం అందుకు ధన్యవాదాలు తెలియపరుచుకుంటూ, మరి ఇప్పటికే జీవీఎంసీ కమిషనర్ గారు కానీ, మా ఎమ్మెల్యే గారి సహకారంతో కానీ, మనం భర్త గారి సహకారం, మేయర్ గారి సహకారంతో ఈవేళ 87వ వార్డు ప్రాంతంలో గతంలో వైసీపీ గవర్నమెంట్ 10 కోట్ల రూపాయల వర్కులు చేస్తే ఓన్లీ ఈ 16 నెలల్లోనే 25 కోట్ల రూపాయలు శాంక్షన్ చేయించుకున్నాం. అలాగే అండర్ గ్రౌండ్ ఎలక్ట్రికల్ కూడా చేయించుకుంటున్నాం. అంటే ఈవేళ దాంతో పాటు కమ్యూనిటీ వేజ్గా
అన్ని కమ్యూనిటీలకు కూడా మేము సుమారు 28 వర్కులు శాంక్షన్ చేసుకుని ఉన్నాం. అవి కూడా త్వరలోనే కొబ్బరికాయలు కొడతాం. ఎందుకంటే ఈవేళ అభివృద్ధి అనేది గత పల్లగా టైంలోనే మేము చూసాం, నేర్చుకున్నాం. దాన్ని దృష్టిలో పెట్టుకుని తక్కువ టైంలో ఎక్కువ వర్కులు చేయడానికి కారణం కూడా అదే. గతంలో దాంతోపాటు ఈ స్టీల్ ప్లాంట్ రిహాబిలిటేషన్ కాలనీలో సరైన స్పోర్ట్స్ కాంప్లెక్స్ అని చెప్తే 4 ఎకరాల 50 సెంట్లో 1,55,60,000 పెట్టి ఈ రోజు శాంక్షన్ చేయించుకొని దానికి కూడా మొన్నే శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. అలాగే ఇక్కడ మెయిన్ రోడ్ వడ్లపూడి బస్ స్టాప్ నుంచి గాంధీబొమ్మ జంక్షన్ వరకు 2 పక్కల ఫుట్పాత్ తో కూడినటువంటి డ్రైన్ రైజ్ చేసి దానిలోనే మన బీటీ రోడ్ 7 కోట్ల రూపాయలు అనేకమైన అభివృద్ధి చేసుకోవడం జరుగుతుంది. మరి దాంతోపాటు ఈవేళ చేసిన కార్యక్రమాన్ని కూడా విజయవంతం చేసినటువంటి వచ్చిన మా నాయకులకు కానీ మహిళలకు కానీ అందరూ కూడా పేరు పేరుని ధన్యవాదాలు తెలియపరుచుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. కొద్దిగా సైడ్ అందరికీ నమస్కారం. ఈరోజు వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్ గాజువాక నియోజకవర్గంలో ప్రారంభించుకున్నామని శంకుస్థాపన చేస్తున్నాం. ఇది సుమారు 30 కోట్లతో కేంద్ర నిధులతో ఎంపీ గారు శ్రీభర్త గారి చొరవతో ఈరోజు తెచ్చుకోగలిగాం. దీంట్లో మొదటి విడతలో సుమారు 17.5 కోట్ల రూపాయలతో ఇది మనం ప్రారంభించుకున్నాం. ఇది ఎవరైతే ఆడపిల్లలు పనిచేస్తున్నారో వర్కింగ్ ఉమెన్ ఉన్నారో వారికి, ఎందుకంటే వారు ఉన్నటువంటి ప్రదేశం దూరంగా ఉండడం, వాళ్ళ ఇల్లు దూరంగా ఉండడం, డైలీ ఈ ప్రాంతాలకు వచ్చి పని చేయడం వల్ల వాళ్ళకి అకామిడేషన్, నైట్ అకామిడేషన్ ఉండాలి అనే ఉద్దేశంతో వాళ్ళకి పని చేసేటప్పుడు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండడానికి కోసం ఈ హాస్టల్ తక్కువ ధరకే, ఇందులో ఉన్నటువంటి వాళ్ళకి తక్కువ ధరకే రెంట్కి ఇచ్చేటట్టుగా ప్రభుత్వం ఆలోచించింది. ఈ సందర్భంగా నేను ముఖ్యమంత్రి గారికి, అలాగే నరేంద్ర మోడీ గారికి, తర్వాత కూటమి నాయకులు పవన్ కళ్యాణ్ గారికి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నానండి. ఈరోజు చాలా, ఎందుకంటే చాలా ఇండస్ట్రీస్ వస్తున్నాయి కనుక ఆడపిల్లలకి సమానం చదువుకునే అవకాశం, పనిచేసే అవకాశాలు సమానంగా ఇస్తున్నాం కనుక వారికి ఉండడానికి ఒక ఆవాసం కల్పించడం చాలా ముఖ్యమైన ఉద్దేశంతో చేస్తాం. ఇది చాలా మంచి ప్రాజెక్టు. ఇది మాకు అదృష్టం కొద్దీ ఈ ఏప్రిల్ పార్క్లో కామన్ ఏరియా దొరికింది. అలాగే ఏప్రిల్ పార్క్ కూడా ఎక్కువ మందికి ఆడపిల్లలకు ఉద్యోగం కల్పించే అవకాశం కల్పించేటువంటి ప్రదేశం ఇది. కనుకనే ఇక్కడ పెట్టడం జరిగిందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మన కార్పొరేట్ అందరూ కూడా బొక్కలు ఇవ్వండి. ఒక 160 ఇక్కడ అతి తక్కువ ధరలో చాలా హై క్వాలిటీ ఏసీ, ఇంటర్నెట్, కొత్త టాయిలెట్, 2 షేరింగ్, 3 షేరింగ్, సింగిల్ ఆక్యుపెన్సీ వర్కింగ్ ఉమెన్ ఇవాళ రాబోతుంది. ముఖ్యమంత్రి గారు ఏంటి అంటే ఉచిత బస్సు కూడా మహిళలు వర్క్ ఫోర్స్ పెద్ద ఎత్తున రావాలని ప్రారంభించడం జరిగింది. దాంతోపాటు ఈ వర్కింగ్ హాస్టల్ ఎప్పుడైతే కలుస్తుందో చుట్టుపక్కల ఉన్న గ్రామీణ ప్రాంతాల నుంచి చాలా మంది వచ్చి నగరంలో ఉద్యోగ అవకాశాల కోసం ఉండడానికి ఒక భద్రమైన ప్లేసు తయారవబోతుంది. కేంద్రం నుంచి వచ్చిన నిధులు సద్వినియోగం చేసుకుని మా పార్లమెంట్లో 3 లొకేషన్స్లో గాజువాక, ముర్సర్లోవా, మధురవాడ అంటే ఈస్ట్, భీమిలి కాన్స్టిట్యూన్సీలు కూడా పెట్టబోతున్నాము. ఇవాళ గాజువాక ప్రారంభించాము. కూడా నెక్స్ట్ 2-3 వీక్స్లో అవి కూడా స్టార్ట్ చేసేస్తాము. అండ్ 18 monthsలో ప్రాజెక్ట్ రెడీ అయిపోతుంది. థ్యాంక్ యూ.